బీజేపీ మండల కన్వీనర్ ఊడిపల్లి రెడ్డిరెడ్డి అన్న గారిని పార్టీలోకి స్వాగతిస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నాగభూషణ్ శ్రీనివాసులు వంశీ కృష్ణ గిరిబాబు ఫయాజ్ గిరిబాబు గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతున్నది. స్వాగతం సుస్వాగతం. మైనారిటీ నాయకుడు ఫయాజ్ శ్రీనివాసులు గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నందివర్ధన్ సురేష్ కమలేష్ భాస్కర నందివర్ధన్ కమలేష్ భాస్కర్ బాబు భాగ్యమ్మ భాగ్యం లేదు ఉప్పుతుల భాగ్యమ్మ ఉప్పుతుల రమణ అన్ని అనుకున్నాడు చూడుప్ప లోపలికి బాబు బాబు ఈ బాబు రెడ్డమ్మ బాబు బాబు ప్రశాంత్ గణేష్ రమ్మ వచ్చినాడా సారీ తాజు మైనార్టీ నాయకుడు ఫయాజ్ గారికి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ రామకృష్ణ ఆయన కాలు బాగాలేదు. కృష్ణప్ప నా గంగరాజ్ అన్న దాదాపీర్ పెద్దలకు నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి తనకల్ల మండల తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తనకల్లు మండలానికి మొదటి నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాగా గమనిస్తే చైతన్యవంతమైన యువత ఎక్కువ ఉన్న మండలం ఏదంటే తనకల్లు మండలమే. ఆ చైతన్యంతోనే రాయలసీమలో జనసేన పార్టీ తరఫున ఒక ఎంపీటీసీని గెలిపించినటువంటి మండలం ఇది. అది పూర్తిగా యువత తమ భుజస్కంధాల మీద బరువును మోస్తూ జనసేన పార్టీకి ఒక ప్రజాప్రతినిధి అందించినటువంటి మండలం కూడా ఇది. ఇంకా చూస్తే మన తనకల్లు మండలంలో సమస్యలు కూడా అట్లే ఉన్నాయి. గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కువ అణచివేతకు గురి కాబట్టిన మండలం కూడా తనకల్లు మండలమే. అధికార పార్టీ నాయకుల మూలంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు. తర్వాత గిరిజనులు కూడా తనకల్లు మండలంలో ఎక్కువ కేసులు పెట్టబడిన మండలం కూడా తనకల్లు మండలమే. గిరిజనుల మీద లోళ్ళు కర్ణాటక సారా లోళ్ళు మండలం దాడుతుంది, అంతా జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు ఉండవు. తాగడానికి ఒకటి తీసుకుని రెండు బండ్లు పెట్టుకుంటే బండ్లో పెట్టుకున్న వాళ్ళ మీద కేసులు చాలా బుక్ అయిన మండలం ఇది. ముందు పెట్టిన కేసులన్నీ గతంలో ఇటువంటి వాటికి పెట్టి కేసులు, ఇప్పుడున్నవన్నీ క్రిమినల్ కేసులు పెట్టారండి. సో వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉంది. ఏ విధంగా సమాధానం చెప్పాలి? మనం ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. దాదాపు అంతా నియోజకవర్గం అంతా కాదు, రాష్ట్రం అంతా కూడా ఒక మైకంలో మునిగిపోయింది 2019లో. రాజశేఖర రెడ్డి అంటే జగన్, జగన్ అంటే రాజశేఖర రెడ్డి అనే మైకంలో ఉన్నారు. ఇప్పుడు అర్థమైపోయింది, రాజశేఖర రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు.
రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇప్పుడు విశ్లేషించుకుంటున్నారు, ఈయన ఆయన కాదప్పా అనే విశ్లేషణకు వచ్చి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు. బాగా గమనించిన సోదరులారా, ప్రజల్ని పిచ్చివాళ్ళు చేయడం వైకాపాకు బాగా తెలుసు. మేము సంక్షేమం చేస్తున్నామంటారు, సంవత్సరానికి 10,000 ఇస్తారు. సంవత్సరానికి 10,000 ఇస్తే అది కుటుంబాన్ని నిలపగలదా? నిలపలేదు. ఎక్కడన్నా బీసీ లోన్లు వస్తున్నాయా? ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయా? మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయా? ఏవీ లేవు. ఏదైనా ఒక్క మసీదైనా మరమ్మతులకు నోచుకుందా ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో? ఇక్కడ ఉన్నారు మైనార్టీ సోదరులు, చెప్పాలి. ఇమాం మౌజన్లకు జీతాలు ఏమైనా ఇచ్చారా? లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అందిన ఏ పథకాలు కూడా వైకాపా ప్రభుత్వంలో అందలేదు మనకి. మనం చూస్తే రైతాంగం మీద ఎంత నిఘా పెట్టారంటే మండలంలో చాలా మందికి తెల్ల కార్డులు తీసేసి ఉంటారు, చాలా మంది రైతులకి. అవునా కదా? ఎంత అధ్వానంగా ప్రభుత్వం పనిచేస్తా ఉందంటే సర్వం మోసం, సర్వం మోసం. నవరత్నాలు అన్నారు, పింఛన్లు అన్నారు, పింఛన్ ఇచ్చారు, వెంటనే కరెంటు బిల్లులు పెంచినారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందన్నారు, పింఛన్లు కట్ చేసినారు. అవునా కాదా? రైతులకి నిఘా, రైతుల మీద ఎంత నిఘా అంటే గతంలో మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకునే వాళ్ళు రాజశేఖర సార్ ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇన్పుట్ సబ్సిడీ కోసం. అవునా? చాలా మందికి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు ఆర్బీకేలు వచ్చినాయి మన ఊరికి. ఆర్బీకే అసిస్టెంట్లు పోతారు, పొలంలోనే ఆ యాప్ పనిచేసేది. మన పొలంలోకి వస్తారు, మన పొలంలో క్రాప్ బుకింగ్ చేస్తారు. పంట వేసింటే ఇన్పుట్ సబ్సిడీ వస్తారు, లేకపోతే లేదు. ఎంతమందికి ఇన్పుట్ సబ్సిడీ మిస్ అయింది? అవునా కదా? నిఘా ఎవరి మీద పెట్టారు? రైతుల మీద. ఇక్కడ ఎవరు దొంగలలా కనపడుతున్నారు ప్రభుత్వానికి? రైతులు దొంగల్లా కనపడుతున్నారు. కార్డులు తీసేస్తున్నారు, విపరీతమైన నిఘా మధ్య పథకాలన్నీ అందిస్తున్నారు. మరి ఆర్బీకేలకు ఎరువులు వస్తున్నాయే, ఎరువులు స్టాక్ ఉంటున్నాయా ఆర్బీకే కేంద్రాలు? ఇప్పుడు ఎందుకు ఉండడం లేదో తెలుసా మీకు? ఒక్కసారి ఇండెంట్ తీసుకుంటారు గ్రామంలో, ఎరువులు ఫస్ట్ టైం తెప్పిస్తారు, రైతులు డబ్బు కట్టి ఎరువులు తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ స్టాక్ తెప్పిస్తున్నారా? ఈ డబ్బు మార్కెట్ కడితేనే నెక్స్ట్ స్టాక్ వచ్చేది. మార్కెట్ కట్టడంలా వాడుకుంటున్నారు. మీరు ఇండెంట్ పెట్టా కూడా రాదు స్టాక్. అక్కడ లేదు నిఘా, అడ్మినిస్ట్రేషన్ మీద నిఘా లేదు. ఎవరైనా దొంగలంటే రైతులు దొంగలు అన్నట్టు రైతుల మీద నిఘా పెడుతున్నారు. అంత అధ్వానంగా పరిపాలన జరుగుతుంది. మనం తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే ప్రతి కులానికి సంబంధించి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి కుటుంబాలను నిలబెట్టే ప్రక్రియ జరిగింది. అక్కడ సంక్షేమమే కాదు, అభివృద్ధి జరిగింది. అక్కడ నాయీ బ్రాహ్మణులకి 1,25,000 మందికి 2 లక్షల లోన్ ఇచ్చింది ప్రభుత్వం. 2 లక్షల లోన్ తీసుకున్న వాళ్ళు షాప్ పెట్టుకోవచ్చు కదా. షాప్ పెట్టుకుంటే కుటుంబం స్థితిపడుతుంది, కుటుంబాన్ని వాడు స్వయంగా పోషించుకోగలడు. సంవత్సరానికి 10,000 ఇస్తే ఆ కుటుంబం ఏమైనా బాగుపడుతుందా? అది అభివృద్ధా? ఇది అభివృద్ధా? కుటుంబాన్ని నిలబెట్టేది సంక్షేమం, కుటుంబాన్ని నిలబెట్టేదే అభివృద్ధి. 10,000 ఇచ్చేది ఏంటి? ఎప్పుడు నువ్వు బానిసగా పడిందని చెప్పే సిద్ధాంతం. కాబట్టి మనకి బానిసత్వం వద్దు, మనకి బానిసత్వం వద్దు. మనం స్వయం సమృద్ధితో నిలబడాలి. మన కుటుంబాన్ని మనం పోషించుకునే శక్తి మనం సంపాదించుకోవాలా. ఆ సంపాదించుకోవడానికి తోడ్పాటు ప్రభుత్వం ఇవ్వాలి. అంతేగాని మనం బిచ్చగాళ్ళు కాదు, బానిసలు కాదు. 10,000 కాసిపడేసి ప్రతిసారి మోసపోయి ఓట్లేయడానికి. సోదరులారా, ఈ తేడాను గమనించి తనకల్లు మండలం పరాగోన్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి రెడ్డప్పరెడ్డి గారు కావచ్చు, సోదరుడు నాగిరెడ్డి గారు కావచ్చు, ఇతరత్ర రామాంజన్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఇంకా ఆయనతో పాటు సహచర మిత్రులంతా కూడా పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు రెడ్డిశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల ప్రముఖ నాయకులందరూ ఉన్నారు. విదురాన్న కావచ్చు, ప్రభాకర్ రెడ్డి అన్న కావచ్చు, అదే రకంగా శంకరనాయుడు అన్న కావచ్చు, సోదరుడు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, రాజారెడ్డి గారు కావచ్చు, సోదరుడి జనసేన తరఫున ఎంపీటీసీ అమర కార్తికేయ కావచ్చు, అదేవిధంగా చంద్రశేఖర్ అన్న కావచ్చు, అంత్యస్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దాంట్లో భాగస్వామ్యం వహించినటువంటి సోదరులు గంగరాజు గారు కావచ్చు, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా రెడ్డప్పరెడ్డి గారికి కావచ్చు, అదే రకంగా నాగిరెడ్డి గారికి కావచ్చు, రామాంజన్ రెడ్డి గారికి కావచ్చు, ఇతరత్ర చేరినటువంటి సోదరులకు కావచ్చు, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనందుకు.
వక్తలంతా చెప్తూ వస్తున్నారు. తనకల్లు మండలము అతి పెద్ద మండలం మనకు ఉన్నటువంటి కదిరి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు మెజార్టీలు వచ్చినా 2000 చిల్లర వస్తూ ఉంటుంది. పోయినసారి ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? మైనస్ 5,000 చిల్లర, 6,000 పైన వచ్చింది. 6,700 మైనస్ ఇచ్చినారు. దీనికి కారణం ఏందో ఒకసారి ఆలోచన చేస్తాను. దీనికి ప్రధానంగా కారణాలు ఏమంటే, ఒకసారి నేను ఆదమర్చిపోయేసి అహంకారపూరితంగా ఆలోచన చేసి ఒక ఎన్నిక పోగొడితే దాంట్లో భాగంగా తదుపరి వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో మనకు పరిపాలన పద్ధతులు ప్రజలకు నచ్చనటువంటి విధానంలో మనం పరిపాలన కొనసాగించిన అధికారంలో ఉన్నాం. ప్రజలు ఎప్పుడు విఘ్నులు, మనల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చినారు. మనం కమిటీలు వేసుకోవాలా, కనీసం బూత్ కమిటీలు లేవు, ఎన్నికలకు పోయినాం. దాని ఫలితమే అది. ఒకటేమంటే పరిపాలన కొనసాగించడంలో, పరిపాలనలో ప్రజలకు అందజేసేటువంటి విధానంలో లోపభూయిష్టంగా మనలో మనకు ఒక గ్రేస్ఫుల్నెస్, అంటే చూడ్డానికి బాగా ఉంది అనిపించకుండా చేసేదైతే ఎండ్ ప్రోడక్ట్ అయితే, గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్స్ అయితే క్షేత్రస్థాయిలో అమలు చేసే విధానం అయితే జరుగుతోంది. కానీ అమలు చేసే విధానంలో మనం అనుసరించినటువంటి పద్ధతులు ప్రజలకు నచ్చలేదనేది వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోవాలి. ఈ రోజున గడిచిన 4.5 సంవత్సరాల కాలంగా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మన కదిరిలో ఎట్లయితే మనల్ని ఆ 4.5 సంవత్సరాల కాలంలో మన పద్ధతులు నచ్చలేదో, ఈ రోజున ఈ పరిపాలన కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా పద్ధతులు కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పోకడలు కావచ్చు, అంతే స్థాయిలో స్థానికంగా వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అసహించుకునేటువంటి పరిస్థితులకు పోయింది అనేది వాస్తవం. ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్థాయిలో మనల్ని నచ్చలేదనుకుంటే 6,000 చిల్లర వస్తే, అసహించుకునేటువంటి పరిస్థితిలో మీరు అందరూ కలిసి 12,000 చిల్లర మెజార్టీ ఇవ్వగలిగితేనే మీరు రాజకీయం చేసుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజున మనం పార్టీలోకి వస్తా అన్నారు, ఇది ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నాం. సోదరుడు దానికి పవన్ కావచ్చు, అదేవిధంగా సోదరుడు నాగేంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా మనల్ని నమ్మి పార్టీలోకి వచ్చినారు. పార్టీ విధానాలను నమ్మి పార్టీలోకి వచ్చినారు. పార్టీ నాయకత్వాన్ని చూసి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ అధోగతి పాలైనటువంటి రాష్ట్రంలో పరిపాలన కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మళ్ళీ గాడిలో పడుతుందని ఒక నమ్మకంతో వీరందరూ వస్తూ ఉన్నారు. వారితో పాటు ఈ రోజు వచ్చినటువంటి సోదరులు కూడా వీళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తో ఏదైతే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రం ఇబ్బంది పడుతోంది, ఈసారి ప్రజలందరిలో కూడా మనం మార్పు కోరుకుంటున్నామనే ఆలోచనతోనే దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీని బలపరచాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఇంత అనుకూలమైనటువంటి పవనాలు వీచేటప్పుడు కూడా రాజకీయం చేయలేకపోతే మాత్రము, ఎన్నికల్లో మనము ఓట్లని తీసుకోలేకపోతే మాత్రము అది ఖచ్చితంగా మండలంలో ఉన్నటువంటి నాయకుల తప్పిదము, మండల పార్టీ తప్పిదం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మిమ్మల్ని నడిపించే విధానంలో మా యొక్క విధి విధానాలు కూడా కరెక్ట్ గా ఉంటాయి ఈసారి. ఎందుకంటే పోయినసారి మనం గాలికి వదిలేసినాం, మండలంలో ఏదో ఏం చేస్తారు, తిక్కోని పెన్లో తిన్నోడి తెలివైనోడు అన్నట్టు. కానీ ఈసారి అక్కడ ఉండదు. మీకు పదే చెప్తాను, మీ మండలంలో కూడా బూత్ కమిటీలో ఉన్నటువంటి చిన్న స్థాయి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ వరకు కూడా ఒక ప్రముఖ నాయకుడే ఈ మండలంలో మేము గుర్తిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ గౌరవం కూడా అంతేకాకుండా ఎన్నికల తర్వాత కూడా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాబోతోంది, అధోగత పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడబోతోంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావడం వాస్తవం. వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో గెలవబోతోందనేది సుస్పష్టం. అందులో భాగస్వాములు కండి బూటు స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ మా బాధ్యత అనుకుని, నేను ఏదైతే ఈ రోజు మీకు మాట చెప్తున్నానో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వీకరించండి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక బాధ్యతతో, ఒక సంకల్పంతో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకోండి. మనము ఎన్నికలు ఎదుర్కొనేటువంటి క్రమంలో వాళ్ళు వచ్చినారు అయిపోయిందని కాకుండా వాళ్ళకు మనతో పాటు సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తూ, మనతో పాటు సమానమైనటువంటి బాధ్యతనిస్తూ ముందుకు పోదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మీ మండలం కూడా 3 సంవత్సరాల కిందటే పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులు కూడా వచ్చినారు. అలీబాయి కావచ్చు, ఆయనతో పాటు ఇంకా ఇమాములు కావచ్చు, ముత్తువలీలు కావచ్చు. వచ్చిన రోజున ఒక గ్రామంలో దుగినేపల్లిలో శ్రీధర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే
ఆ రోజున వచ్చినటువంటి ముత్వలీలు, ఇమాములు, మౌజన్లు చెప్పింది ఏమంటే గ్రామాల్లో మసీదులు కట్టుకున్నాం కానీ ఇళ్లలో రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. నిజంగా దుర్భరమైనటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళ జీవితాల్లో అంతో ఇంత నమ్మకాన్ని కలిగించింది, అంతో ఇంత మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీనే. అది